శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరదే నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అది సఫలీకృతం అవుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో కుటుంబ స్థానంలో శని బలంగా ఉన్నారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. సంబంధం వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. సంబంధం బాగుందా లేదా అనే విషయం మీద పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్య రీత్యా చిన్న చిన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. పైకి మటుకి చక్కగా బాగుంటారు, కానీ ఇంటర్నల్గా మటుకి ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. రూపాయి 1 రూపాయి అనుకుంటారు, ₹2 ఖర్చు ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా కొన ఫైనాన్షియల్ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. వ్యాపార పరంగా కాకుండా సొంతంగా ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మీ ప్రతిభని గుర్తించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, డాక్టర్ వైద్య రంగంలో కావచ్చు, సినీ కళారంగంలో కావచ్చు, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైనా సరే మనం సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి. 10 మందిలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఎవరైతే మనం ఎగతాళి చేస్తారో అందరికీ మనం సమాధానం చెప్పాలి. అది చదువుకుని వెళ్ళాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. పట్టుదలతోటి ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చక్కగా అలాగే వెళ్ళండి, భవిష్యత్తు బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖర్చుల విషయంలో విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ₹1 ₹30 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. వీరికి ఏది నడుస్తుంది, డబ్బులు బాగానే వస్తాయి, అన్నీ బాగుంటాయి. కానీ అది ఎలా ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్గా మీకు మీరుగా చూసుకోకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రాంతాల విషయంలోనూ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తి సంబంధించిన విషయాలలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద గడిచిన వారాల కంటే ఈ వారం కుంభరాశి వారు చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం, శనికి సంబంధించిన జపం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అనగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి
వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అది ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి, చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పండించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల